దేవి. ఆవిడ సముద్ర గర్భం నుంచి జన్మించింది. నారాయణి హృదయేశ్వరుడు పాలసాగరంలోనే పవళిస్తాడు. అందుకే పాలు పొంగితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత, ధనం, సంతానం, అభివృద్ధి వెళ్లి విరుస్తాయని నమ్ముతారు. అయితే కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముందుగా ఆవుని ప్రవేశపెట్టి తర్వాత ఆ గృహ యజమాని లోపలికి వెళ్తారు. గోవు కామధేనువుకు ప్రతిరూపం. ఆవు తిరిగిన ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవు. కొత్త ఇంట్లోకి చేరే సమయంలో గృహ యజమాని ఇంటి ఆడపడుచులను పిలిచి ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో అన్నం వండి వాస్తు పురుషునికి సమర్పిస్తారు. ఈ పూజతో ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఇంత మంచి జరుగుతుంది కాబట్టి ఇంట్లో పాలు పొంగించాలి. అయితే ఈ కార్యక్రమంలో ఇంటి ఆడబడుచులకు పెద్దపీట వేయాలి. వదిన ఆడబడుచులకు మధ్య సఖ్యత